ఈ సమయమందు స్తోత్ర ప్రార్థన ద్వారా ఈ మహిమ కలిగిన పరిచర్యను ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి అయిన దేవునికి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన దినములంతయు మన జీవితాలలో మేలులు ఉపకారములను జరిగించి ఈ సమయమందు మనమందరము కూడా దైవ సాన్నిధ్యములో పాలు పంపులు పొందుటకు దేవుడు అనుగ్రహించిన ఈ ఘనమైన దైవ సాన్నిధ్యమును బట్టి యేసయ్యకు స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు దివ్యమైన ఆలోచనలను మనకు సమృద్ధిగా అనుగ్రహించున్నట్లు పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయమందు ఈ యొక్క సాన్నిధ్యములో ఎంతమంది అయితే పాలు పంపులు పొందుచు ఉన్నారో ప్రతి ఒక్కరిని సర్వోన్నతుడైన దేవుడు కనికిరము చేత దయ చేత జ్ఞాపకము చేసుకుని నిండుగా మెండుగా దైవ ఆశీర్వాదములతో సమృద్ధిగా నింపినట్లు స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సకల యుగాలలో అత్యున్నతమైన వాడువు, మహిమ కలిగిన వాడువు, ప్రభావము కలిగిన వాడువు యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత మమ్మలను ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ మహిమ కలిగిన దైవ సన్నిధిని బట్టి మీ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క కూడుకును మీ ఆధీనములోనికి తీసుకొని పరిశుద్ధాత్మ దేవా మీ అధ్యక్షతలో జరిగించి మహిమ పొందుకోమని మిమ్మల్ని వేడుకొని బ్రతిమలాడుకొనుచున్నాం. ఈ సమయమందు ఈ యొక్క కూడుకులో ఎంతమంది బిడ్డలైతే పాలు పంపులు పొందుచున్నారో వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకము చేసుకుని మహిమ కలిగిన మీ నామంలో విశ్వాస జీవితంలో భాగ్యవంతులుగాను, పవిత్రమైన జీవితంలో భాగ్యవంతులుగాను అయ్యా కట్టమని బ్రతిమలాడుకొనుచున్నాం. మరి ముఖ్యంగా యేసుక్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకు మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకొనుచున్నాం.
పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క కార్యము మీ నామం వల్ల మాత్రమే ప్రజల జీవితములలో జరుగుతుంది దేవా. ఆత్మదేవా, ఈ కూడుకును ఈ సమయమును సమస్తమును మీకు అప్పగించుకొనిచున్నాం. మీరే మహిమను పొందుకొని ప్రతి ఒక్కరిని మీరు ఆకడకు సిద్ధపరచమని యేసయ్య యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ఈ కూడుకును ప్రారంభించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయమందు ఒక పాట పాడి ప్రభు అయిన యేసయ్య యొక్క శ్రేష్టమైన నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిపుడే. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిపుడే. శరీర ప్రాణాత్మన్ దేవాగ్నితో నింపుము. శరీర ప్రాణాత్మన్ దేవాగ్నితో నింపుము. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిపుడే. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిపుడే. ఏలియా శక్తితో ప్రార్థించగా అగ్ని దిగి బలిన్ దహించెను. ఏలియా శక్తితో ప్రార్థించగా అగ్ని దిగి బలిన్ దహించెను. స్వయ చిత్తమును శరీర క్రియలను యెహోవా అగ్నితో దహించుము. స్వయ చిత్తమును శరీర క్రియలను యెహోవా అగ్నితో దహించుము. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిపుడే. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిపుడే. శద్రక్ మేషకు అబేద్నెగో సంచరించినట్లు అగ్నిలో. శద్రక్ మేషకు అబేద్నెగో సంచరించినట్లు అగ్నిలో. అగ్ని శోధనలో నీ వెళ్ళునప్పుడు మహిమాత్మతో నింపు దేవా. అగ్ని శోధనలో నీ వెళ్ళునప్పుడు మహిమాత్మతో నింపు దేవా. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిపుడే. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిపుడే. శరీర ప్రాణాత్మన్ దేవాగ్నితో నింపుము. శరీర ప్రాణాత్మన్ దేవాగ్నితో నింపుము. పెంతెకోస్తు దినమున దిగిన అగ్నిని పంపుము. పెంతెకోస్తు దినమున దిగిన
అగ్నితో దహించుము. పాప క్రియలను సాతాను శక్తులను పరిశుద్ధ అగ్నితో దహించుము. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిప్పుడే. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిప్పుడే. శరీరా ప్రాణాత్మన్ దేవాగ్నితో నింపుము. శరీరా ప్రాణాత్మన్ దేవాగ్నితో నింపుము. అగ్ని జ్వాలగా మమ్ములను జ్వలింపజేయుము ఈ క్షణమే. అగ్ని జ్వాలగా మమ్ములను జ్వలింపజేయుము ఈ క్షణమే. ఆత్మ తీవ్రతతో సేవ చేయను సియోను అగ్నిని పంపు దేవా. ఆత్మ తీవ్రతతో సేవ చేయను సియోను అగ్నిని పంపు దేవా. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిప్పుడే. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిప్పుడే. శరీరా ప్రాణాత్మన్ దేవాగ్నితో నింపుము. శరీరా ప్రాణాత్మన్ దేవాగ్నితో నింపుము. జ్యోతిర్మయుడగు నా తండ్రి పంపుము ఉజ్జీవము సంగములో. జ్యోతిర్మయుడగు నా తండ్రి పంపుము ఉజ్జీవము సంగములో. శ్రేష్ఠ వరములను నే పొంది జ్వలింప అగ్ని అభిషేకం పంపు దేవా. శ్రేష్ఠ వరములను నే పొంది జ్వలింప అగ్ని అభిషేకం పంపు దేవా. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిప్పుడే. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిప్పుడే. శరీరా ప్రాణాత్మన్ దేవాగ్నితో నింపుము. శరీరా ప్రాణాత్మన్ దేవాగ్నితో నింపుము. ప్రభువా సియోను నుండి పంపుము అగ్నినిప్పుడే. సర్వోన్నతుడైన దేవుడు తన మహిమ కలిగిన కనికరము చేత మనలను ప్రేమించి అనుగ్రహించిన వాక్య ధ్యానమై మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యము. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు లేక అపోస్తులుడైన పేతురు
సార్వత్రికమైన సంఘమునకు ఒక ఆశీర్వాదకరమైన దైవ సందేశమును ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయమందు ఆ ఆశీర్వాదకరమైన దైవ సందేశమును మనమును పొందుకొని దేవుని సముఖములో మనమందరము కూడా బహుగా దైవ ఆశీర్వాదములతో నింపబడాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన దినములలో పరిశుద్ధాత్మ మొదటి భాగములో పరిశుద్ధాత్మను గూర్చి అనేకమైన ఆత్మ సంబంధమైన విషయములను మనము నేర్చుకొని ఉన్నాం. దేవుని మహాకృప చేతను దేవుని మహాకనికరము చేతను ఈ సమయమందు పరిశుద్ధాత్మను గూర్చి ఇంకనూ అనేకమైన ఆత్మ సంబంధమైన సంగతులను మనము నేర్చుకొని ప్రభు యొక్క రహస్య రాకడకు మనం సిద్ధపడాలని పరమందున్న తండ్రి ఈ సమయమందు దేవుని యొక్క సాన్నిధ్యములో మనం పాలు పంపులు పొందుటకు కనికరమును చూపి మనకు అనుగ్రహించిన ఈ ఘనమైన దైవ సాన్నిధ్యమును బట్టి దేవునికే సంపూర్ణమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినములలో సాతానుడి యొక్క క్రియ, సాతానుడి యొక్క క్రియ ఏ విధంగా ఉంది అని మనం గమనించినట్లయితే, ఒక మానవుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళుటకు వాడు ఏమాత్రము కూడా అడ్డు పెట్టడు. రెండవదిగా, దేవుని యొక్క వాక్యమును వినుటకు వాడు ఏమాత్రము అడ్డు పెట్టడు. ప్రార్థనా జీవితమును గూర్చి వినుటకు వాడు ఏమాత్రము అడ్డు పెట్టడు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి ఒక మానవుడు వినుట సాతానుడికి అసలు ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు. పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి ఒక మానవుడు తెలుసుకొనుట వాడికి ఇష్టం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకమును ఒక మానవుడు పొందుకొనుట సాతానుడికి ఎంత మాత్రము ఇష్టము లేదు. పరిశుద్ధాత్మను గూర్చిన దృష్టాంతములను ఎరిగియుండుట వాడికి ఎంత మాత్రం ఇష్టము లేదు. ఎందుచేతనంటే, ఒక మానవుణ్ణి మహిమ కలిగిన సింహాసనమునకు కట్టేదే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయమందు వాక్యము వినిచున్న దేవుని ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
జీవము కలిగిన దేవుడు నిన్ను మహిమ కలిగిన సింహాసనమునకు చేర్చాలని నీ పక్షంగా ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ మహిమ కలిగిన సింహాసనమును నువ్వు చేరుకోవాలంటే మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, అది కేవలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే అది సాధ్యమై. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే ఒక వ్యక్తి సింహాసనమును పొందుకోగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మను గూర్చి ఈ సమయమందు వినే ప్రతి ఒక్కరు కూడా ఈ దైవికమైన సందేశమును లేక పరిశుద్ధాత్మను గూర్చిన ఆత్మ సంబంధమైన విషయములను మొట్టమొదటిగా దైవ భయముతో వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా రెండవదిగా పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు తెలియపరచబడుచున్న ప్రతి మాటను వెనువెంటనే మనము చూచువారంగా ఉండుటకు పరిశుద్ధ గ్రంథమును మన యొద్ద పెట్టుకుని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నప్పుడు మన హృదయములను దేవుని యొక్క వాక్యము తట్టు త్రెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుచేతనంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11. 10, 11, 12 వాక్యములు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా పౌలుని గురించి దేవుని లేఖనములు చాలా విషయములు అతనిలో ఉన్న లేక దేవుని యొద్ద పొందుకున్న ఆశీర్వాదములను గురించి తెలియపరుస్తున్నాయి. అన్ని ఆశీర్వాదాలతో నింపబడిన పౌలు వాక్యమును లేక ఉపదేశ క్రమమును ప్రకటించుచు ఉండగా వాక్యమును లేక ఉపదేశమును విని ఉన్న ప్రజలు బెరయాలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే పౌలు చెప్పిన వాక్యము లేక పౌలు దేవుని ఆత్మ ద్వారా చెప్పుచున్న ఉపదేశము అలాగ ఉందో లేదో అని వారేం చేస్తున్నారంటే లేఖనములను పరిశీలించుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా బెరయాలో ఉన్న ప్రజలు వాక్యమును విని ఉపదేశమును విని పౌలు చెప్పిన ఆత్మ సంబంధమైన మాటలను విని పౌలు శీలయు చెప్పిన మాటలు దేవుని లేఖనముల ఆధారంగా ఉన్నవా
లేవా అని వారు పరిశీలన చేయుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పౌలులో ఎన్ని ఆశీర్వాదములు ఉన్నవంటే, మొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం. మనుషుల మూలముగానైనను మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక ఏ మనుషుల వలనైనను కాక యేసుక్రీస్తు వలనను యేసు క్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును. అపోస్తులుడుగా నియమింపబడ్డాడు. పౌలులో ఉన్న ఒక ఆశీర్వాదం ఏంటంటే, అతడు అపోస్తులుడుగా తండ్రి చేతను కుమారుని చేతను పరిశుద్ధాత్ముని చేతను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని చేత అపోస్తులుడుగా నియమింపబడ్డాడు. మొదటగా అపోస్తులుడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యము. నేను యేసు యొక్క ముద్రలు. రెండవదిగా పౌలు తన దేహములో యేసుక్రీస్తు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను. పౌలు దేహమందు యేసుక్రీస్తు యొక్క ముద్రలను ధరించుకున్నవాడుగా ఉన్నాడు. మూడవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చావైతే లాభము. పౌలు 2 అనుభవాలు గుండా నడిపించబడుతున్నాడు. భూమి మీద బ్రతికి ఉంటే, సజీవంగా ఉంటే దేవుని కొరకే బ్రతుకుతున్నాడు. ఒకవేళ మరణమే వస్తే దేవుని కొరకే చచ్చిపోతాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మొదటగా అపోస్తులుడు, రెండో శరీరమందు ముద్రలు ధరించి ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క ముద్రలు. మూడోదిగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నాలుగోదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము. మీరును పౌలులో ఉన్న మరొక ఆశీర్వాదం ఏంటంటే, క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. యేసు క్రీస్తుని పోలి నడుచుకున్న జీవితం పౌల్లో ఉంది. 1 అపోస్తులుడు, గలతీయులకు రాసిన పత్రిక 1:1 ప్రకారం. రెండవదిగా గలతీయులకు రాసిన పత్రిక 6:17 ప్రకారము శరీరమందు యేసు క్రీస్తు యొక్క ముద్రలను ధరించుకున్నవాడు. 3 ఫిలిప్పీ 1:21 ప్రకారం బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, ప్రతిష్టతలో ఉన్నవాడు. నాలుగోదిగా దేవుణ్ణి పోలి, క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు. ఇంకను అనేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కలిగిన వాడు పౌలు. అటువంటి ఉన్నతమైన ప్రతిష్టతలు, సమర్పణ, ఆశీర్వాదాలు కలిగిన పౌలు వాక్యము చెప్తేనే బెరయాలో ఉన్న ప్రజలు పౌలు చెబుతున్న వాక్యము లేక ఉపదేశం అది లేఖనములో ఆధారంగా ఉన్నదా లేదా అని వారు పరిశీలన చేయుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయమందు దేవుని యొక్క సన్నిధానములో మేము ప్రకటించుచున్న ప్రతి దేవుని యొక్క లేఖనము, మేము ప్రకటించుచున్న దేవుని యొక్క మాటలు దేవుని లేఖనములు ఆధారముగా ఉన్నవో లేవో మీరు పరిశీలన చేసుకొనవచ్చు. అపోస్తులు ప్రకటిస్తేనే పరిశీలన చేసుకొని ఉన్నారు. ఉన్నతమైన జీవితం చేసిన అపోస్తులుల యొక్క పేరు కూడా ఎత్తడానికి నాకు యోగ్యత లేదు, అర్హత లేదు. వాళ్ళు ఉన్నతమైన
ప్రతిష్ట కలిగిన జీవితం చేసిన వాళ్ళు, వారు ప్రకటిస్తేనే వాక్యము లేఖనముల ఆధారంగా, అనగా దేవుని మాటలు పౌలు ప్రకటించి ఉండగా ఆ మాటలు దేవుని లేఖనాల ఆధారంగా ఉన్నవా లేవా వారు గమనించి ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి మీరు వినుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతిని మీరు వినుచున్నప్పుడు, ఆత్మను పొందుకునే సంగతులు వినుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా కలుగు ఆశీర్వాదములను గురించి మీరు వినుచున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందకపోతే కలుగు నష్టములను గురించి మీరు వినుచున్నప్పుడు, మీరు ఖచ్చితముగా మేము ప్రకటించుచున్న దైవ మాటలు లేఖనముల ఆధారంగా ఉన్నవో లేవో మీరు పరిశీలన చేసుకొనవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఇంకనూ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందలేదో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటండి? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జీవితమునకు అర్థం లేదు, మీ యొక్క జీవితమునకు గమ్యము లేదు. పరిశుద్ధాత్మ అభిషేకమును ఎవరైతే పొందరో వారు ధనవంతులు కావచ్చు, వారు అందమైన వారు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కావచ్చు, ఈ భూమి మీద ఏదో మరేదో కావచ్చు. ఎవరైనా సరే వారి జీవితాలకు అర్థం లేదు, వారి బ్రతుకులకు అర్థం లేదు, వారి జీవితాలకు గమ్యం లేదు. ఇంకను దేవుని లేఖనాలు ఏమని సెలవిచ్చుచున్నవంటే, ఒక వ్యక్తి మారు మనసు పొంది నీటి బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మ అభిషేకమును నిర్లక్ష్యపరిచి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందకపోతే దేవుని లేఖనములు ఏమని తెలియపరుస్తున్నాయంటే ఆ వ్యక్తిని పాపి అని దేవుని లేఖనములు సంబోధిస్తూ ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏ మనసు చేత నడిపించబడతారంటే, మేము దేవుని సన్నిధికి వెళ్ళుచున్నాం, మేము 20 సంవత్సరముల క్రితమే మారు మనసు పొంది ఉన్నాం, మేము 20 సంవత్సరముల క్రితమే నీటి బాప్తిస్మమును పొంది ఉన్నాం. ఒకటి మారు మనసు పొంది ఉన్నారు, 2 నీటి బాప్తిస్మం పొంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే నువ్వు మారు మనసు పొందవచ్చు, నీవు నీటి బాప్తిస్మం పొందవచ్చు. పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యము, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎవడైనను ఈ భూమి మీద పరిచర్య చేయుచున్న ఎవడైనను అంటున్నాడు పౌలు. రోమా పట్టణములోనికి వెళ్ళి ఈ రోమా పట్టణములో
దేవుని పరిచర్య చేయుచున్న ఎవడైనా సరే, రోమా పట్టణంలోనే మాత్రమే కాదు, యావత్ ప్రపంచములో దేవుని యొక్క పరిచర్య చేయుచున్న ఎవడైనా సరే దేవుని ఆత్మను పొందుకొనకపోతే వాడు ఆయన వాడు కాడు. విశ్వాసమైనా సరే రోమా పట్టణంలోనికి వెళ్ళి పౌలు ప్రకటిస్తున్నాడు, ఎవడైనను మారు మనసు పొంది ఉండి, ఎవడైనను నీటి బాప్తీసం పొంది ఉండి, ఎవడైనను దేవుని సన్నిధిని మానక విడువక దేవుని సన్నిధికి వస్తూ ఉపవాస ప్రార్థనలలో పాలు పంపులు పొందుతూ, దైవ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతూ ఎన్ని ఆశీర్వాదములు కలిగి ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే వాడు దేవుని వాడు కాదు, అనగా దేవుని సొత్తు కాదు, దేవుని ప్రజలు కాదు, దేవుని జనాంగము కాదు. మీకు ఒక డౌట్ రావచ్చు, నేను మారు మనసు పొందానండి, నేను నీటి బాప్తీసం పొందానండి, మరి సిలువ మీద దొంగ, సిలువ మీద దొంగ, కుడివైపు ఉన్న దొంగ, అయ్యా నేను పాపములు చేయటం వల్ల, దొంగతనములు చేయటం వల్ల నా జీవితం అంతా కూడా పాప భరితమైన జీవితం చేశాను, అందుకే నాకు ఈ శిక్ష వచ్చి ఉన్నది, నా పాపములను ఒప్పుకుంటున్నానయ్యా, పాపముల నుండి విడిపించేవాడు నువ్వు ఒక్కడివేనయ్యా, కనికరము చేత నా ప్రతి పాపములను క్షమించి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీ మహా కనికరము చేత నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని కుడివైపు ఉన్న దొంగ యేసు ప్రభుని వేడుకొని ఉన్నాడు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరదైసులో స్థలములు వేరు, నూరొంతులకు అనుభవానికి సంబంధించిన వారు పరదైసు వేరు, 60 సంబంధించిన వారు పరదైసు వేరు, 30 సంబంధించిన పరదైసు వేరు. నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు. ఆ పరదైసు భూమి క్రింద భాగంలో ఉండేది. యేసు ప్రభు వారు భూమి క్రింద భాగాలకు వెళ్ళి చెరగా తీసుకొని అది మొదటి ఆకాశంలో, రెండవ ఆకాశంలో, మూడవ ఆకాశంలో పెట్టినట్లుగా దేవుని లేఖనాలు స్పష్టంగా బయలుపరుస్తున్నవి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిలువ మీద దొంగ మారు మనసు మాత్రమే పొందాడు. మారు మనసు పొంది పునరుద్ధానపు వరుసలోనికి వచ్చి నూతనమైన భూమిలోనికి వెళ్తాడు. ప్రత్యక్ష గుడారాన్ని పరలోకానికి పోల్చినప్పుడు బలిపీఠం మారు మనసు, ఎత్తడి గంగాలో నీటి బాప్తీసం. ఆవరణానికి సంబంధించిన ఆశీర్వాదములు కలిగిన వారు మొదటి ఆకాశం నూతనమైన భూమిలోనికి వెళ్తారు. ఈ సిలువ మీద దొంగ మారు మనసు మాత్రమే పొంది ఉన్నాడు. అతడు నీతిమంతుల గుంపులో నూతన భూమిలోనికి వెళ్తున్నాడు. మరి నేను మారు మనసు పొందాను, నీటి బాప్తీసం పొందాను, మరి దేవుని లేఖనాలు నన్ను పాపి అని ఏ విధంగా సంబోధిస్తాయి అని మీరు మీ హృదయాంతరంగంలో ఒక ప్రశ్న కలగవచ్చు. సిలువ మీద ఉన్న దొంగ సిలువ మీద నుండి దిగి వచ్చి నీటి బాప్తీసం పొందడానికి సమయం లేదు. సిలువ మీద ఉన్న దొంగ సిలువ మీద నుంచి దిగి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అతనికి సమయం లేదు.
మారు మనసు పొందిన వెంటనే అతని యొక్క ప్రాణం పోయింది. ఉన్నతమైన జీవితం చేయడానికి లేదా క్రీస్తు నందలి సంపూర్ణతను పొందుకోవడానికి అతనికి సమయం లేదు. కానీ నువ్వు నీటి బాప్తీసం పొంది 10 సంవత్సరములైంది, నువ్వు నీటి బాప్తీసం పొంది 20 సంవత్సరాలైంది, నువ్వు నీటి బాప్తీసం పొంది 30 సంవత్సరాలైంది. ఒకరు 20 సంవత్సరాలు, ఒకరు 10 సంవత్సరాలు, ఒకరు 30 సంవత్సరాలు, ఒకరు 4 సంవత్సరాలు, ఒకరు 5 సంవత్సరాలు, ఒకరు 6 సంవత్సరాలు. కానీ నీటి బాప్తీసం పొంది సంవత్సరములైనప్పటికీ కూడా ఇంకను పరిశుద్ధాత్మ అభిషేకమును పొందలేని వాళ్ళు ఈ భూమి మీద మనము లెక్క పెట్టలేని ప్రజలు ఉన్నారు. వీరు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ అభిషేకమును నిర్లక్ష్యపరుస్తున్నారు. ఎవరైతే దేవుని ఆత్మను నిర్లక్ష్యపరుస్తారో, పరలోకములో నుండి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకమును నిర్లక్ష్యపరుస్తారో వారిని దేవుని లేఖనాలు అంటున్నాయి పాపి. ఎందుకు ఈ అభిషేకం వచ్చిందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని యొక్క ఆత్మ ఒక మానవులోనికి రావాలని ఎదురు చూస్తూ ఉంది. వాక్యం వినుచున్న దేవుని ప్రియ సహోదరుడా, వాక్యము వినుచున్న దేవుని ప్రియ సహోదరి, అపోస్తులుడైన పేతురు అలనాడు తెలియపరిచిన వర్తమానం ఏంటంటే పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములోంచి వచ్చాడు. నీ కుటుంబము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములో నుండి వచ్చాడు. ఈ వాక్యం వినిచున్న ప్రతి బిడ్డ కొరకు, భూమి మీద ఉన్న మానవుల కొరకు పరలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒక మానవునిలో నివాసము ఉండి ఆ మానవుణ్ణి దేవుని పోలికలోనికి, దేవుని స్వారూప్యములోనికి మలచడానికి పరిశుద్ధాత్మ అభిషేకము ఈ భూమి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకమును ఖచ్చితముగా ప్రతి ఒక్కరూ పొందాలి. ఎవరైతే మారు మనసు పొంది నీటి బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుతారో వారు సంఘములో చేర్చబడతారు. చేర్చబడిన తర్వాత వారిని ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే ఒక సంపూర్ణమైన పెండ్లి కుమార్తెగా ఆత్మదేవుడు వారిని కట్టడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి ఈ భూమి మీద మొట్టమొదటగా ప్రకటించిన వాళ్ళు, మొట్టమొదటగా తెలియపరిచిన వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వాక్యం. పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిననెను. యేసు ప్రభువారు మాత్రమే మొట్టమొదటిగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి ఈ భూమి మీద ప్రకటించారు. మీకు ఒక డౌట్ రావచ్చు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం. మారు మనస్సు నిమిత్తము
మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే బాప్తిస్మిచ్చు యోహాను లేక పాత నిబంధన పరిశుద్ధుడు. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనాలు ఏం తెలియపరుస్తున్నాయంటే యేసు ప్రభు మాత్రమే ఈ భూమి మీద పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి ఉన్నతమైన ఉపదేశమును ప్రకటించడం యేసు క్రీస్తు మొదలుపెట్టాడు. మరి ఇక్కడ మత్తయి సువార్త 3:11 బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభు కోసం అంటున్నాడు, నా వెనుక ఒకరు వచ్చుచున్నారు, ఆయన శక్తిమంతుడు, మహిమ కలిగిన వాడు, ప్రభావము కలిగిన వాడు, ఘనుడు, ఆయన చెప్పులు విప్పుటకైనను నేను యోగ్యుని కాను. నేను మీకు నీళ్లలో మాత్రమే బాప్తిస్మ ఇచ్చుచున్నాను మారు మనసు నిమిత్తం, కానీ ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చును. చాలా మంది అనుకుంటారు బాప్తిస్మిచ్చు యోహాను కూడా ప్రకటించారు పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి అని చాలా మంది అనుకుంటారు. అతను ఎందుకు ఆ మాట అన్నాడంటే యోహాను సువార్త 1:33 యోహాను సువార్త 1:33 నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో, ఎవని మీద ఆత్మ దిగి వచ్చుట నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నీతో చెప్పుచున్నానని పరలోకములో నుండి ఒక శబ్దము అతను విన్న శబ్దాన్ని చెప్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకమును ఎలా పొందుకోవాలో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే ఏ ఆశీర్వాదాలు కలుగుతాయి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోకపోతే ఏమి నష్టాలు జరుగుతాయి అన్న విషయాలు మాత్రం పాత నిబంధన పరిశుద్ధుడైన బాప్తిస్మిచ్చు యోహానుకు తెలియదు. అది ఎక్కడ వ్రాయబడ్డదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇక్కడ ఈ మర్మం ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మర్మము అనగా చాలా ఆత్మ సంబంధమైన పలు భావములు కలవు. క్రీస్తు సంపూర్ణతను పొందుకోవడానికి కావలసిన ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఒక మర్మమై ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మర్మం ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చిన మర్మము పూర్వకాలములో ఉన్న ఏ ఒక్కరికి బయలుపరచబడలేదు. బాప్తిస్మిచ్చు యోహానుకి బయలుపరచబడలేదు, దానియేలుకు బయలుపరచబడలేదు, అబ్రహాముకు బయలుపరచబడలేదు, ఇస్సాకుకు బయలుపరచబడలేదు. ఈ మర్మమును మొట్టమొదటిగా ప్రకటించింది యేసు క్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ మర్మమును యేసు ప్రభు ఎవరికి బయలుపరిచాడంటే అపోస్తులులకును ప్రవక్తలకును ఆయన బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి పాత నిబంధన పరిశుద్ధుడైన యోహాను ఆయన
మీకు ఆత్మలో బాప్తిస్మ ఇచ్చును అన్నాడు. అదేవిధంగా పాత నిబంధన పరిశుద్ధుడైన యోవేలు కూడా అంత్యదినములందు అందరి మీద నా ఆత్మను కుమ్మరించదునని ఆయన ప్రకటించారు. అది కేవలము ప్రవచనాత్మకమైన మాటలు. దేవుని ఆత్మ వారి హృదయములను ప్రేరేపించినప్పుడు, వారి నోట దేవుని మాటలు ఉంచినప్పుడు ప్రవచనాత్మకంగా రాబో దినములలో జరుగు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును గూర్చి వారు ప్రవచించారు అంతే. కానీ ఆ మర్మమును గూర్చి వారికి తెలియదని పౌలు స్పష్టంగా ఎఫెసీ సంఘానికి బయలుపరుస్తున్నాడు. పూర్వకాలములో, కృపాకాలమునకు ముందు ఎన్ని కాలాలు అయితే ఉన్నాయో అన్ని కాలాలలో ఉన్న ప్రజలకు పరిశుద్ధాత్మను గుర్చిన మర్మము వారికి తెలియదు. ఈ మర్మము ఇప్పుడు మీకు ఎందుకు బయలుపరచబడుతుందంటే కేవలము మీరు కృపాకాలములో ఉండబట్టికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని యేసుక్రీస్తు ప్రకటించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రకటించినప్పుడు అపోస్తులు ఆ ఉపదేశాన్ని విన్నారు. అక్కడ అనేక మంది శిష్యులు, అనేక మంది విశ్వాసులు యేసు ప్రభు ప్రకటించినప్పుడు ఆ ఉపదేశమును విని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నవారు విని విడిచిపెట్టలేదు. వారిలో ప్రార్థన ఆశీర్వాదములు ఉన్నవి, నీటి బాప్తీసం పొందారు, మారు మనసు పొందారు, దేవుని పరిచర్య చేస్తున్నారు, దెయ్యాలను వెలగొడుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదల కార్యాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. చనిపోయిన మనుషులు సైతము తిరిగి వారు బ్రతుకుతూ ఉన్నారు. ఎన్ని కార్యములు జరిగినా ఆత్మ లేకపోతే పేతురు గాని, యోహాను గాని, యాకోబు గాని, మేడగదిలో కూడుకున్న 120 మంది కూడా ఆత్మను పొందుకోకపోతే దేవుని ప్రజలు కాదు. అందుచేతనే వారు యేసు ప్రభు వారు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత దైవజనుడైన పేతురు అంటున్నాడు, మనము ఈ ఒలీవ కొండ దిగి యెరూషలేమునకు వెళ్ళి మేడగదిలో కూడుకొని దేవుడు మనకు ప్రకటించిన పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము కొరకు, ఆ ఆత్మను పొందుకొనుట కొరకు, ఆ అభిషేకాన్ని పొందుకొనుట కొరకు, ఆత్మచేత నింపబడడం కొరకు మనమందరం కూడా మేడగదిలో కూడుకొని ప్రార్థిద్దాం అని ఆత్మ కనిపెట్టు కూడిక కొరకు కాలింగ్ ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక. ఎవరైనా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోవాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. రెండోదిగా యేసు ప్రభు ప్రకటించిన బోధ, పరలోకమందు తండ్రి ఉన్నాడు, తండ్రిని అడగండి, ఖచ్చితంగా మిమ్మల్ని పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుతాడు అన్న మాటను విశ్వసించాలి. విశ్వసించిన 120 మంది ప్రజలు మేడగదిలో కూడుకున్నారు. మేడగదిలో కూడుకొని వారు ఏం చేస్తున్నారంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వాక్యం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోవడానికి వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనస్సు అనగా ఇక్కడ చాలా ఆత్మ సంబంధమైన భావములు కలవు. ఏక మనస్సు యేసు ప్రభు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత దైవ సేవకుడైన పేతురు
అక్కడ ఉన్న 120 మంది ప్రజలలో అంటున్నాడు, మనమందరం ఆత్మ కనిపెట్టు కూటములో పాలు పంపులు పొందాలి. దైవ సేవకుడు చెప్పిన మాటకు లోబడి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కనిపెట్టు కూటములో వారు పాలు పంపులు పొందారు. ఈ వాక్యము వినుచున్న దేవుని ప్రజలారా, మీరు నిశ్చయముగా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందాలంటే ప్రతిష్ఠించబడిన దైవ సేవకులు చెప్పు ఆత్మ కనిపెట్టు కూటమునకు మీరు వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించవలసిన వారై ఉన్నారు. ఎప్పుడైతే పేతురు ఆ మాట చెప్పారో వారు సొనుక్కోలేదు, వారు గొనుక్కోలేదు, వారు ఎంత మాత్రం బాధపడలేదు. దైవ సేవకుడు చెప్పిన కూటమునకు, దైవ సేవకుడు పెట్టిన కూటమునకు, దైవ సేవకుడు చెప్పిన సమయమునకు వారందరూ వెళ్ళి మేడగదిలో వారందరూ కూడుకున్నారు. అక్కడ అనేక మంది విశ్వాసులు ఉన్నారు, అందులో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు. వ్యాపారాలు మానేశారు, ఉద్యోగాలు మానేశారు, కూలి పనులు మానేశారు. ఆత్మను పొందుకోవాలి, మేము అభిషేకాన్ని పొందుకోవాలి, ఆత్మ మాలోనికి రావాలి, అభిషేకం మాలోనికి రావాలి. ఆ ఆత్మ ద్వారా దేవుని పోలికలోనికి మేము మలచబడతాం. ఆ ఆత్మ ద్వారానే దేవుని స్వారూప్యం మేము పొందుకుంటాం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టు కూడుకోకు, కనిపెట్టు ఆత్మ కనిపెట్టు కూటమునకు వారు వెళ్ళి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిన వారు ఏం చేస్తున్నారంటే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు. ఏక మనసుతో. పేతురు ఏ మనసు కలిగి ప్రార్థన చేస్తున్నాడో అదే మనసు కలిగి యోహాను ప్రార్థన చేయుచున్నాడు. యోహాను ఏ మనసు కలిగి ప్రార్థన చేయుచున్నాడో అక్కడ ఉన్న 11 మంది అపోస్తలులు కూడా అదే ప్రార్థన చేయుచున్నారు. 11 మంది అపోస్తలులు, మిగిలిన విశ్వాసులు కూడా అదే అంశము నిమిత్తము, పరిశుద్ధాత్మ అభిషేకము నిమిత్తం, ఒకే దైవ కార్యము నిమిత్తం వారందరూ కూడా ప్రార్థన చేయుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దీన్నే ఏమంటారంటే క్రమమైన నడిపింపు. క్రమమైన నడిపింపు. దైవ సేవకుడు ప్రార్థన అంశం ఏమిచ్చారంటే మనమందరము కూడా పరిశుద్ధాత్మలో నింపబడినట్లు ప్రార్థించదుము అని పేతురు అనగానే అందరూ అదే నిమిత్తం, ఆ ప్రార్థన అంశము నిమిత్తం మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. 1వ రోజు అభిషేకం రాలేదు, వారు ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు, భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, దైవ కార్యం పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. 2వ రోజు అభిషేకం రాలేదు, 3వ రోజు అభిషేకం రాలేదు, 4వ రోజు అభిషేకం రాలేదు, 5వ రోజు అభిషేకం రాలేదు. కొంతమంది ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే ఒక 5 రోజుల్లో కానీ, 3 రోజుల్లో కానీ, ఒక 10 రోజుల్లో కానీ దైవ కార్యం జరగకపోతే ఇక ఈ కార్యం నా జీవితంలో జరగదులే, ఈ కార్యం నా జీవితంలో జరగదు, ఈ కార్యం నా జీవితంలో జరగదని చాలా మంది ప్రార్థనా జీవితమును అంతటితో మానివేయుచున్నారు. కానీ వీరు అభిషేకం వచ్చే వరకు
దేవుణ్ణి విడవలేదు, దేవుని పాదాలు విడవలేదు. అభిషేకమును పొందుకునే వరకు ఒకటే ప్రార్థన. 11 మంది అపోస్తులలో మరొక అపోస్తులుడు చేర్చబడిన వెంటనే, మత్తయ్య పేరట చీటి వచ్చిన వెంటనే, యోధా స్థానంలో, ఇస్కరియోతు యోధా స్థానంలో మత్తయ్య చేర్చబడిన వెంటనే, మహిమ కలిగిన బలిపీఠం 12 మంది అపోస్తులతో కట్టబడిన వెంటనే, అనగా 12 రాళ్లతో కట్టబడిన వెంటనే బలమైన అగ్ని అభిషేకం పరలోకములో నుండి వారిలోనికి దిగి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నువ్వు ప్రార్థన మొదలెట్టినట్లయితే యేసు ప్రభు వాగ్దానము చేసిన వాగ్దానపు ఆత్మను ఆ యొక్క బోధలో నువ్వు ఏకీభవించి, ఆ బోధను నమ్మి, ఆ బోధకు లోబడి, ఆ బోధ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడి నువ్వు ప్రార్థన మొదలెట్టినట్లయితే, అభిషేకం కొరకు కనిపెట్టుకున్నట్లయితే, అభిషేకం కొరకు ఎడతెగక ప్రార్థన అనగా నీవు పొందుకునే వరకు, అభిషేకం నీలోనికి వచ్చే వరకు, అన్య భాషలు నువ్వు మాట్లాడే వరకు, దేవుని యొక్క ఆత్మ నీలోనికి దిగి వచ్చే వరకు ప్రార్థన మానకుండా, లోకాసువార్త 11వ అధ్యాయం 13వ వాక్యము మీద చెయ్యి పెట్టి, తండ్రి నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ అభిషేకముతో నింపయ్యా, నా నోట అన్య భాషలు ఉంచయ్యా, నీ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నీ ఆత్మ నాలోనికి రావాలయ్యా, నీ ఆత్మ చేత నేను నడిపించబడాలి ప్రభా, నా నోట అన్య భాషలు ధారాళంగా ఉంచు ప్రభువా అని నువ్వు అడగగలిగినట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క ఆత్మ చేత నీవు నింపబడుదువుగాక, నీ కుటుంబము నింపబడుదునుగాక. ఈ వాక్యం వినుచున్న ఎవరైనా సరే ఖచ్చితముగా దేవుడు మిమ్మల్ని ఆత్మతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ఆ విధమైన అనుభవాలకు మనల్ని మనం అప్పగించుకున్న వారమై పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నదుముగాక. ఆమేన్. తరువాత భాగంలో పరిశుద్ధాత్మను గూర్చి ఇంకొను అనేకమైన విషయాలు మనం ఆత్మదేవుని సహాయం చేత నేర్చుకుందాం. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. సర్వోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, మీకు స్తుతులయ్యా, మీకు మహిమ చెల్లించుకుంటున్నాం. మీ మహా కనికరం చేత, మీ మహా దయ చేత పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి మొదటి భాగములో అనేకమైన విషయాలు మాకు బోధించారు, ప్రకటించారు. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మను గుర్చిన అనేకమైన సంగతులు ఈ 2వ భాగంలో కూడా మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. దేవా, ఈ సమయమందు మీ మాట విని, మీ బోధ విని, మీ నడిపింపును గూర్చి ఎరిగి ఏ బిడ్డలైతే పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ప్రార్థిస్తున్నారో వారి ఎడల మీ కనికరాన్ని చూపండి, అభిషేకంతో నింపండి ప్రభా. అలనాడు మేడగదిలో మీ ప్రజలు మీ బోధ విని, అయ్యా ఏ విధంగా ప్రభా మేడగదిలో కూడుకొని మీ బోధలో కట్టబడాలని, అభిషేకంతో నింపబడాలని, అభిషేకంతో నడిపించబడాలని ప్రార్థించారో అట్టి మనసుతో ప్రజలను నింపుతున్నందుకు స్తోత్రాలు. ఆ విధంగా ప్రార్థనలో ఏకీభవించే మనస్సు మీరు అనుగ్రహించుచున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే ప్రార్థనలు చేయుచున్నారో నిశ్చయముగా వారిపై ధారాళంగా అభిషేకమును, పట్టజాలలేనంత అభిషేకమును దేవా ధారాళంగా కొమ్మరింపచేసి, దేవా మీ పోలికలోనికి, మీ స్వారూప్యములోనికి మలుచుచున్నందుకు స్తోత్రాలు. మరో పర్యాయం మీ నామంలో మేమందరం కలుసుకోవడానికి దయ పాలించమని వేడుకొనుచున్నాం. ఎంతమంది బిడ్డలైతే మహిమ కలిగిన మీ సాన్నిధ్యంలో పాలు పంపులు పొంది మీ స్వరం విన్నారో వారి కుటుంబములను ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబంలో మీ నామ ఘనతకైన ప్రతి అవసరములను తీర్చమని వేడుకొనుచున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యములతో నింపమని వేడుకొనుచున్నాం. కృపచేతనే
మీ రహస్య రాకడలో మమ్మను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, ఈ సమయమందు దేవుని ఉపదేశం విన్న ప్రతి బిడ్డకు తోడై ఉండి నిత్య రాజ్యమునకు సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్.